Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమర్నాథ్ యాత్రలో ఇండియన్ ఆర్మీ సేవలు అమోఘం. భారీ వర్షాలు విరిగిపడినటువంటి కొండ చర్యలతో ఆ మార్గంలో వెళ్తున్నటువంటి యాత్రికుల్ని జవాన్లు రక్షించారు. 3,000 మంది అక్కడ యాత్రికులకు ఆశ్రయం కల్పించారు. తాము తినకుండానే యాత్రికులకు భోజనాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్యానికి గురైన వారికి వైద్య సేవలు కూడా చేశారు ఆర్మీ. విపత్కర పరిస్థితుల్లో కూడా జవాన్లు నిస్వార్థ సేవలు చేశారు. ఇండియా ఆర్మీ సేవలకు ప్రస్తుతం ప్రశంసల వెల్లువ కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇండియన్ ఆర్మీకి జేజేలు పలుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అమర్నాథ్ యాత్ర అంటేనే అత్యంత సవాళ్లతో కూడుకున్నటువంటి పని. అక్కడ సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అమర్నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం వస్తుందనేటువంటి నమ్మకంతో లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అమర్నాథ్ యాత్రలో విపత్కర పరిస్థితులు కనిపిస్తున్నాయి. భక్తులకు ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి వాతావరణం అక్కడ ఉంది. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా దారుణంగా తయారైన పరిస్థితుంది. కొండ చర్యలు విరిగి బురద మట్టితో కలిసి కిందికి జారిపోతున్నాయి. పలువురు భక్తులు బురదలో పడి కొట్టుకుపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఒక్కసారి విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. విజువల్స్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ పూర్తిగా కొండ చర్యలు విరిగిపడి వర్షంతో పాటు బురద, రాళ్ళు అన్నీ కలిపి ఒక ప్రవాహం ఉధృతంగా వస్తుంది. అందులో కూడా ఆ యాత్రికులు జారి పడిపోయి పూర్తిగా గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఉన్నటువంటి జవాన్లు వాళ్ళని రక్షించిన పరిస్థితి. వీరిలో ఒక మహిళా భక్తురాలు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం, ఒక మహిళా భక్తురాలు చనిపోయింది. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇండియన్ ఆర్మీ చేస్తున్నటువంటి సేవలు వెలకట్టలేనివని చెప్పాలి. భక్తులకు అంతా తామై ఆశ్రయం కల్పించి అండగా నిలుస్తున్నారు. తాము తినడం మానేసి వారికి కడుపు నిండా ఆహారం కూడా అందిస్తున్నారు. మేమున్నా, మీకు ఎలాంటి భయం లేదు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఏది కావాలన్నా సరే తీసుకొచ్చే బాధ్యత మాది అంటూ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఎలా సేవలు చేస్తున్నారో స్క్రీన్ మీద విజువల్స్లో కూడా మీకు కనిపిస్తుంది. ఎవరైతే అమర్నాథ్ ఆలయ దర్శనానికి, శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి యాత్రికులకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ పూర్తిగా కొండ చర్యలు విరిగిపడి వర్షపు నీళ్లు, బురద అదంతా ఉధృతంగా ప్రవహించి కొట్టుకుపోయారో, ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరికీ సపర్యలు చేస్తుంది మన ఇండియన్ ఆర్మీ. విజువల్స్లో మనం చూస్తున్నాం. వాళ్ళని సేఫ్గా ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా గాయాలనియా, దెబ్బలు తగిలినయా వైద్య సహాయం అందిస్తూ దాంతోపాటు వాళ్ళకి అక్కడ ఆహారం కూడా అందిస్తున్నారు, టీ అందిస్తూ ఉన్నారు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. తమ కోసం తాము తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని కూడా వాళ్ళు తినకుండా వాళ్ళు పస్తులండి ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులకు, అమర్నాథ్ శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చినటువంటి యాత్రికులకు, ఒక దగ్గర ఆగిపోయినటువంటి యాత్రికులకు వాళ్ళు సేవ ఏ విధంగా చేస్తున్నారో, మన ఇండియన్ ఆర్మీ గొప్పతనం ఏ విధంగా ఉందో, ఎలాంటి విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నారో, పూర్తిగా నిస్వార్థపు సేవలు మన ఇండియన్ ఆర్మీ ఏ విధంగా అందిస్తుందో చాలా స్పష్టంగా ఇక్కడ స్క్రీన్ మీద మనకి కనిపిస్తోంది. ఇక్కడ ఒకవైపు రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఒక బాక్స్లో మీరు చూడొచ్చు. ప్రస్తుతం అత్యంత ప్రతికూలమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. యాత్రికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెళ్ళలేని పరిస్థితి ఉంది. పూర్తిగా భారీ వర్షం, బురద, రాళ్లతో కూడినటువంటి కొండ చర్యలు విరిగిపడి ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అది పూర్తిగా అన్ని రాళ్ళు కూడా బండరాళ్ళు కొట్టుకుంటూ రావడంతో ఆ మార్గంలో పూర్తిగా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది యాత్రికులు ఇబ్బంది పడ్డారు, కొంతమంది కొట్టుకుపోయారు. ఒక మహిళ చనిపోయిందంటే పరిస్థితి అక్కడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి సమీపంలో ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ పరిస్థితిని అక్కడ గ్రహించి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఆ యాత్రికులకు అండగా నిలబడ్డారు. మన ఆర్మీ ప్రతి భారతీయుడి కష్టంలో భాగస్వాములు అవుతారు అనడానికి చాలా స్పష్టమైనటువంటి నిదర్శనం కనిపిస్తోంది. వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఫుడ్ కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, ఇతర వైద్య సదుపాయాలు కావచ్చు, అన్నీ కూడా ఈ యాత్రికులకు అందిస్తూ మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీ బాగోగులు మేము చూసుకుంటాం, మీ ఇబ్బందుల్ని మేము సాల్వ్ చేస్తాం, వాతావరణం అంతా కుదుట పడిన తర్వాత మీరు వెలుదురు కానీ అప్పటి వరకు ఇక్కడే ఉండండి, సేఫ్గా ఉండండి, మీకు ఏ అవసరం ఉన్నా సరే మేము తీరుస్తాం. అక్కడ కొంతమంది గాయాలు
కూడా అయినాయి. వాళ్ళకి వైద్య సహాయం కూడా ఆర్మీనే చేస్తుంది. రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే కొండ బండరాళ్లలో చిక్కుకున్నటువంటి యాత్రికులు ఉన్నారో వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చి తమ గుడారాల దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. 3000 మంది యాత్రికులకు అన్నీ తానే మన ఇండియన్ ఆర్మీ ప్రతి ఒక్క భారతీయ యాత్రికుడిని అక్కడ పూర్తిగా వాళ్ళని సంరక్షిస్తుందంటే మన ఆర్మీ గొప్పతనం ఏ పాటితో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ యాత్రికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన ఆర్మీ అంటే ఇది, ఆర్మీ గొప్పతనం ఇది, ఇలాంటి ఆర్మీ మనకు ఉండటం మన అదృష్టం అని చెప్పి అక్కడ యాత్రికులు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేశ సరిహద్దు దేశాలు మన మీద ఉగ్రవాదుల్ని ఇటువైపుకు పెంచి పోషించి మన మీదకి ఉసిగొలిపినా మన దేశాన్ని కాపాడుకోవడం కోసం సరిహద్దులో ఉండి తమ ప్రాణాలకు అడ్డేసి వీరోచితంగా పోరాటం చేసిన సందర్భాలు మనం చూసాం. దేశాన్ని కాపాడేటువంటి మన ఆర్మీ దేశం లోపల ఉన్నటువంటి పరిస్థితులను కూడా వాళ్ళు ఏ విధంగా అక్కడ యాత్రికులకి అండగా నిలబడ్డారో కూడా మనకు కనిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెద్ద పెద్ద వరదలు, వర్షాలు మొత్తం ఓళ్లకు ఊళ్ళు మునిగిపోయి కొండ ప్రాంతాలు పూర్తిగా కొట్టుకుపోయేటువంటి సందర్భాల్లో కూడా మన ఆర్మీ గతంలో కొన్ని సందర్భాలు మనం గుర్తు చేసుకుంటే నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది మధ్యలో కొంతమంది ఆ వరదలో కొట్టుకుపోకుండా ఏ చెట్టు కొమ్మనో బండరాయినో పట్టుకున్న సందర్భంలో కూడా హెలికాప్టర్ సాయంతో మన ఆర్మీ వచ్చి వాళ్ళ ప్రాణాలకు అడ్డేసి మరి కాపాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా విపత్కరమైనటువంటి సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఆర్మీ ఎంతో ధైర్య సాహసాలని ప్రదర్శించి ఆ వరద నీటిలో ఎక్కడో వరద మధ్యలో ఉధృతంగా నది మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని కూడా రక్షించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇలాగే ఎన్నో 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 సాహసాలు చేసి భారతీయులు అదృష్టం చేసుకొని ఉంటే తప్ప ఇలాంటి ఆర్మీ ఏ దేశానికైనా ఉంటుంది. సో డెఫినెట్గా ఇక్కడ ఆర్మీ ఎలాంటి మంచి మనసుతో వాళ్ళు ఉన్నటువంటి ఫుడ్ కావచ్చు, వాళ్ళకి తెచ్చుకున్నటువంటి అన్ని అవసరాలన్నీ కూడా అక్కడి యాత్రికులకు అందిస్తూ వాళ్ళ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పూర్తిగా అక్కడ యాత్రికుల బాగోగులు చూస్తుందంటే చాలా మంచి పరిణామం. ఆర్మీకి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. యాత్రికుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మన ఆర్మీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆర్మీకి సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఒక యాత్రికుడు ఏం చెప్తున్నాడు కూడా ఒక్కసారి విందాం మనం. 500 लोगों की कैपेसिटी थी, उनके सिर्फ 500 लोगों की यानी ये कर सकते थे, वो मैनेज कर सकते थे, मगर उन्होंने 2,500 से 3,000 लोगों को उन्होंने अपने कैंप में मैनेज किया है। आई थिंक मेरे हिसाब से तो ऐसे लगता है कि उन्होंने अभी तक खाना भी नहीं खाया होगा, बट हमको पूरी सेवा प्रोवाइड कर रहे हैं। मैंने तो उनके कैंप में मैं रुका हूँ, मैंने उनका टिफिन ऐसे हाथ में पकड़ के देखा है, उनका टिफिन वैसे के वैसे ही भरा है। आई प्राउड ऑफ यू माई इंडियन आर्मी। जय हिंद, जय भारत। అది ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇండియన్ ఆర్మీ. సో జై భారత్, జై హింద్ అంటూ ఆర్మీని ప్రశంసలతో ముంచెత్తున్నాడు. ఎందుకంటే ఆ భోజనం వేడివేడిగా ఉంది. వాళ్ళ కోసం వాళ్ళు తిందామని చెప్పి పెట్టుకున్నటువంటి భోజనాన్ని కూడా కష్టాల్లో ఉన్నటువంటి యాత్రికుల కోసం, మన యాత్రికుల కోసం అతను ఇచ్చాడు అంటే మన ఆర్మీ ఎంతటి మంచి మనసు చాటుకుంటుందో, ఎంత గొప్ప మనసుందో. వాళ్ళ సంగతి తర్వాత ముందుగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, ఎవరైతే విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న వాళ్ళని కాపాడాలి, వాళ్ళని సేఫ్గా ఉంచాలి, వాళ్ళ సురక్షితంగా ఉంచాలి. మన వాళ్ళు బాగుంటేనే అదే మన ప్రథమ కర్తవ్యం అన్న స్థాయిలో ఆర్మీ ఇక్కడ గొప్పగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నటువంటి యాత్రికులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాతావరణం అసలు అనుకూలించట్లేదు. కొండలు ఎక్కుతూ ఉన్నారు. పూర్తిగా అక్కడ కురుస్తున్నటువంటి వర్షాలకు, ఒక వరదకి మొత్తం బురద, రాళ్ళు, రప్ప మొత్తం కూడా కొట్టుకొస్తూ ఉన్నాయి. అందులో ఒక యాత్రికురాలు కొట్టుకుపోయి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గాయాలు విపరీతంగా అవుతాయి. రాళ్ళన్నీ విపరీతంగా శరీరానికి తగిలితే కనుక చనిపోయే పరిస్థితి ఉంటుంది. కొంతమందిని కాపాడారు, రెస్క్యూ చేశారు. ఒక యాత్రికురాలు చనిపోయింది. అంటే అక్కడ వాతావరణం ఎట్లా ఉందో మనకు అర్థమవుతుంది. అసలు యాత్రికులు ప్రతికూల వాతావరణం సరే ఎలాగైనా సరే అక్కడ దర్శించుకోవాలి శివలింగాన్ని. అమర్నాథ్ యాత్ర సక్సెస్ఫుల్గా ముగించుకోవాలి, దైవ దర్శనం చేసుకోవాలని చెప్పి ఎంతో గొప్ప మనసుతో అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కో సందర్భంలో ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అక్కడ కొన్ని ఏర్పాట్లు ప్రభుత్వపరంగా చేసినప్పటికీ కూడా అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ దాన్ని పసిగట్టి వాళ్ళని కాపాడే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఆర్మీ కూడా అదే చేస్తుంది. మన భారత ఆర్మీ ఎంత గొప్ప మనసు చాటుకున్నారో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. వాళ్ళని సేఫ్గా ఉంచడం కాదు, వాళ్ళకి వైద్య సహాయాలు అందించడమే కాదు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫుడ్ను కూడా వాళ్ళకి అందించి మళ్ళీ మీకు సేఫ్ జర్నీ అయ్యే విధంగా ఆ చూసే బాధ్యత మేము తీసుకుంటామంటూ
అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఆర్మీ చేస్తున్నటువంటి సేవల్ని ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నటువంటి పరిస్థితి ఉంది.